దానికంటే, కోల్పోయిన దానికంటే, శత్రువు నవ్వుకున్న దానికంటే, శత్రువు సిగ్గుపడటానికి ఒక వంతు కాదు, పోయింది వచ్చేసిందని కాదు, పోయిన దానికంటే రెండంతులుగా మరలా తిరిగి పోతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే నిరీక్షణతో దేవుని దగ్గర కనిపెట్టాలి. శ్రమలో మనం ఓర్పును కలిగి ఉండాలి. 10వ అధ్యాయానికి వచ్చేస్తే సమయం లేదు కనుక ఎక్కువ విషయాలు నేను మాట్లాడడానికి సమయం లేదు కనుక 10వ విషయానికి వచ్చేస్తే యెహోవాను వెదకుడి అని అంటాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి మనకు? 10వ అధ్యాయం మొదటి వచనంలో కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనండి. ప్రతివాని చేలోను పైరు మొలిచినట్లుగా యెహోవా మెరుపులను పుట్టించెను, ఆయన వానలు మెండుగా కురిపించెను. చాలు చాలు, దేవునికి స్తోత్రం. 10వ అధ్యాయంలో రాయబడుతుంది, కడవరి వాన కాలమున వర్షము దయచేయమని యెహోవాను వెదకుడి. యెహోవాను ఏం చేయాలి? వేడుకోవాలట, ప్రార్థన చేయాలట. రెండంతులుగా దేవుని అభిషేకం మన మీదకి రావాలంటే, రెండంతుల మేలు మనం పొందుకోవాలంటే 7వ అధ్యాయం ప్రకారంగా ఉపవాసం దేవునికి నచ్చిన విధంగా ఉండాలి. అప్పుడు 8వ అధ్యాయంలో దేవుడు మిగుల ఆసక్తిని చూపెడతాడు. 9వ అధ్యాయంలో మన మీద ఆయన లక్ష్యముంచు రెండంతులుగా మనల్ని అభిషేకిస్తాడు. 10వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు, ప్రార్థన చేయటం మాత్రం మానకూడదు. ఏ నిరీక్షణ అయితే మనకుందో అదే నిరీక్షణ కలిగి, బంధకాల్లో ఉన్నామని చెప్పి, శ్రమల్లో ఇబ్బంది కొలుపులో ఉన్నామని నిరీక్షణ కోల్పోకూడదు. ఇక జరగదులే, ఈ కవదలే, అంత అయిపోయిన తర్వాత ఇంకేముందలే అనే మాట అనకూడదు. అది అన్నామా నీలో విశ్వాసం లేనట్టే మరలు పొందుకోలేము మనం. ఇంకా ఆ మాట శ్రమలో మనం ఉపయోగించకూడదు. మనం బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారులారా మీ కోటలోకి రండి, రెండంతులుగా నేను మిమ్మలను మేలు చేయబోతా ఉన్నాను. 10వ అధ్యాయంలో ఏం చెప్తా ఉన్నాడు? వర్షాకాలంలో మీరందరూ కూడా దేవుణ్ణి ఏం చేయాలంట? వేడుకోవాలి. అయ్యా, విత్తనములు చల్లాము, పొలములో మేము పెట్టుబడి పెట్టాము, కానీ దానికి నీరు లేదు. నీవు దయచేసి ఆకాశపు తూములు తెరవాలి ప్రభువా. విత్తనములైతే చల్లగలిగాని కానీ ఆకాశ తూములు నీ చేతిలో ఉన్నాయి. ఇవి ఫలభరితముగా మార్చబడాలంటే నీవే ఆ ద్వారములు తెరవాలని ప్రార్థన చేయాలి. ప్రయత్నం నువ్వు చేస్తున్నా, పెట్టుబడి నువ్వు పెడతా ఉన్నా, దేవుని అభిషేకం, దేవుని ఆశీర్వాదం నీకు లేకపోతే అది ఫలభరితముగా మారదు. మన ప్రయత్నాలు విజయవంతము కావాలంటే, మనం చేస్తున్న కార్యాలు ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే తెలివి ఉన్నా, డబ్బున్నా, పెట్టుబడి పట్టగల సామర్థ్యం ఉన్నా, పలుకుబడి ఉన్నా, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నా, దేవుని ఆశీర్వాదం లేకపోతే ఏది పని అవ్వదు. విత్తనములు చల్లి ఇంకెందుకు? ఇక్కడ ఏమి రాస్తా ఉన్నాడు? 10వ అధ్యాయంలో కడవరి వానాకాలమున, అది వానాకాలం అని తెలుసు, వర్షం కురుస్తుందిలే, వర్షాకాలం వర్షాలు కురవపోతే ఏమవుతుంది అనుకుందామా? అది వర్షాకాలమైనా కానీ దేవుడు వర్షింప చేయాలి. వర్షాకాలములో వర్షము దయచేయమని యెహోవాను వెదకుడి అంటాడు. అదే కదా రాయబడుతుంది. ప్రతివాని చేలో పైరు మొలిచినట్లుగా యెహోవా మెరుపులను పుట్టించి ఆయన వానలను మెండుగా కురిపించేను. ఆయన వానలు మెండుగా కురిపించి, ఎంతైతే వర్షం అవసరమో పంట కొరకు, ఆ విత్తనములు మొలకెత్తుటి కొరకు ఎంత వాన అవసరమో అంత వానను ప్రభు పంపిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలు, మన శ్రమ ఫలించాలంటే, మన శ్రమలు ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే ఖచ్చితంగా మనము ప్రార్థనే దానికి పరిష్కారం. ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన భక్తితో చేయాలి 7వ అధ్యాయం ప్రకారంగా. అప్పుడు దేవుని యొక్క హృదయము మార్చబడి మిగుల ఆసక్తి మన మీద ఆయన చూపెట్టడం ప్రారంభిస్తాడు. ఈ కూటాల ద్వారా మిగుల ఆసక్తి దేవునికి నీ మీద కలిగే విధంగా నీ భక్తి మారిపోవాలి. నీ మీద ప్రభు ఆటోమేటిక్గా అప్పుడు లక్ష్య పెడతాడు. నీ మీద దృష్టి అంతా నీ మీదకి వస్తుంది. నీ భక్తి ద్వారా దేవుని యొక్క మనసు, దేవుని యొక్క హృదయాన్ని కదిలించగలగాలి, జయించగలగాలి. ఆయన మనసును మెత్తన చేసే విధంగా బ్రతిమాలుకోవాలి. ఈ రాత్రి దేవుడు ఏం చెప్తాడు? నీ కోటముల ద్వారా మనము దేవుని దగ్గర ప్రాధేయపడి ఏడ్చి, నువ్వు చేస్తున్న పని ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా 10వ అధ్యాయం ప్రకారంగా ప్రార్థన చేయాలి. అది చదువో, ఉద్యోగమో, వ్యాపారమో, మరొకటో నువ్వేమైనా చేసుకో, ఏం చేస్తున్నా కానీ
దేవుడు ఆకాశం నుంచి వర్షింప చేయాలి, నీ ప్రయత్నాలు విజయవంతం కావాలంటే ప్రభు నీ మీద తన వర్షాన్ని వర్షింప చేయాలి. ఆశీర్వాద వర్షమును నీ మీద క్రొమ్మరిస్తాడు. 8వ అధ్యాయంలో చెప్పాడు, శాపాస్పదమును తీసేస్తాను. 13వ వచనం ప్రకారంగా ఆశీర్వాదాస్పదముగా నేను నిన్ను రక్షించబోతా ఉన్నా. ఎంతకాలమైతే నువ్వు శ్రమ ఎదుర్కొన్నావో, ఎంతకాలమైతే శాపం అనుభవించావో, బంధకాల్లో పడిపోయావో 9వ అధ్యాయం ప్రకారంగా, వాటన్నిటిలోంచి ఇప్పుడు మనం బయటికి వచ్చి స్వేచ్ఛవంతులుగా ఫ్రీ అయి తిరిగి రెండంతుల మేలు మనం చూడడానికి ఈ రాత్రి దేవుడు కృప దయచేయబోతున్నాడు. అయితే మనం చేయాల్సిన కార్యాలు ప్రార్థనే చేయాలి. దేవుని లోపాలు, దేవుని యొక్క బలహీనతలు, దేవుడు ఎప్పుడు కూడా మనుషుల విషయంలో ఇప్పుడు లోపాన్ని చూపించడు. దేవుడు ఎప్పుడు ఏ మనిషి విషయంలో కూడా అయినా ఇది చెయ్యలేను, ఇది చేత కాదు, నా వల్ల కాదని అండు. అలాగని చెప్పి దేవుడు స్వార్థపరుడు కాడు, యుక్తిపరుడు కాడు, చేత కానివాడు అసలే కాడు. మరి ఎందుకయ్యా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయంటే 2వ వచనంలో చెప్పాడు. 10వ అధ్యాయం 2వ వచనంలో, గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, సోదిగాండ్రకు నిరర్ధకమైన దర్శనాలు కలుగుతూ ఉన్నాయి, మోసంతో కలలు చెప్తా ఉన్నారు, మాయాభావాలు చెప్పి వాదార్చారు. గొర్రెల మంద తిరిగిలాడినట్లు జనులు తిరిగిలాడ్రి, కాపరు లేక బాధపడ్డారు, నా కోపాగ్ని మండుతుంది, కాపరుల మీద పడును, మేకలను నేను శిక్షిస్తాను, సైన్యములకు అధిపతికి యెహోవా దర్శించి వారిని రాజకీయమగు అశ్వముల వంటి వారిగా చేయను చాలు. మీరు 10వ అధ్యాయంలో మనకేం కనపడుతుందంటే, యెహోవాను వేడుకోండి, ప్రార్థన ఖచ్చితంగా చేయాలి, ప్రయత్నాలు ఫలించడానికి ప్రార్థన అవసరం. అయితే 2వ వచనం ప్రకారం ఇంకొకటి ఉంది అక్కడ కార్యం. దేవునికి ఎందుకు కోపం వస్తుందంటే 3వ వచనంలో, అది 2వ వచనంలో దానికి సమాధానం చెప్పాడు. గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికి సోదెగాండ్రకు నిరర్ధకమైన దర్శనములు. ఏం దర్శనాలట? ఎవరికి? సోదిగాళ్ళకి. ఇప్పుడు ప్రజల మీదకు దేవుని కోపం రావడానికి గల కారణం ఏంటి? దేవుడు ఎంత జాలి గలవాడో, పరలోకపు తండ్రి ఎంత ప్రేమ కలిగిన వాడో, ఆయన ఆలోచన ఎంత విశాలంగా ఉందో 9వ అధ్యాయములు ఇందాక మనం చదివాం 12వ వచనంలో. బంధకాల్లో ఉన్న నీవు నిరీక్షణతో ఉంటే నీ కోటలోనికి తీసుకొస్తానన్నాడు. ఒకటే పోయింది నీకు, రెండంతులుగా నేను నిన్ను మేలు చేయబోతా ఉన్నానని చెప్పాడు. ఇవన్నీ చెప్పిన దేవుడు 10వ అధ్యాయానికి వచ్చేసరికి అంటాడు, ఇదిగో వర్షాకాలంలో మీరు ఏం చేయాలి? వర్షాకాలములో మీరు యెహోవాను మీరు వర్షము దయచేయమని వేడుకోవాలి. యెహోవా మీకు దొరుకు కాలములో మీరు ఆయనను వెదకుడి, ఆయనను వేడుకోనండి. వర్షాకాలంలో ఎప్పుడు వర్షం కురిసే సమయం ఉందో అప్పుడు మనం కరెక్ట్గా పట్టుకోవాలి. ప్రభువుని కురిపించు ప్రభు. ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడే, కూడికలు జరుగుతూ ఉన్నప్పుడే, కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడే, దేవుని ఆశీర్వాదాలు మన మీద కృమ్మరించడానికి ప్రభువు సిద్ధముగా ఉన్నప్పుడే నీ మనసు మార్చుకుని ప్రభువుతో మాట్లాడాలి. ఆ సమయంలో ప్రభువుని వేడుకోవాలి, వెతకాలి. ప్రభువు మనకు సమీపముగా ఉండగా, దగ్గరగా ఉండగా యెహోవాని మీరు వేడుకొనుడి అని అంటాది. యెహోవా మీకు దగ్గరగా ఉండగా, సమీపముగా ఉన్నప్పుడు మనం వేడుకోవాలి. ప్రార్థన కూటాలు జరుగుతూ ఉన్నప్పుడే ప్రభువు దగ్గర మనం ప్రార్థన చేయాలి. ఒక పేరు రాసి ఇచ్చేసి, చూడండి అయ్యగారు మరి నాకు పని అవుతులేదు రావటానికంటే, ఇప్పుడు దేవుని యొక్క హృదయం మార్చబడాలంటారు, దాన్ని బట్టి మార్చబడుతుందంటారా?